హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. నేనైతే మొన్న మా వారిది బర్త్డే వీడియో ఒకటి పెట్టాను కదా, ఆ వీడియోలో అయితే నేను చెప్పానండి, నాకు సర్జరీ అయిందని చెప్పాను. ఆ సర్జరీ ఏంటి, ఎందుకు అయింది, ఏందనేది నేను చెప్తాను. సర్జరీ వీడియో ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, కొంతమంది నాలాగా ఇబ్బంది పడకూడదండి. నేను కూడా అవి తొందరగా గుర్తించలేక అది లేట్ అవ్వడం వల్లనే నాకు సర్జరీ వరకు వెళ్ళాల్సి వచ్చింది. నాకు చాలా బాధపడ్డాననమాట. ఆపరేషన్ వల్ల కూడా అది నేను లేటుగా తెలుసుకోవడము, దాన్ని గుర్తించలేకపోవడం వల్ల నాకు ఇలా అయింది. అలాంటి పొరపాటు మీరెవరు కూడా చేయకూడదని చెప్పి నేను ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నానండి. ముఖ్యంగా లేడీస్ అండి, లేడీస్కే ఎక్కువగా ఈ మధ్య ఇలా జరుగుతున్నట్టుగా ఉంది. నాకు అట్లా అనిపించింది అనమాట. నేను సర్జరీకి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది లేడీస్ ఉన్నారండి. ఈ సర్జరీ నాకు జరిగింది, చాలామందికి కూడా జరిగింది. అక్కడ జెంట్స్ ఒకరిద్దరు ఉన్నారు, లేడీసే ఎక్కువ మంది ఉన్నారు. మేము ప్రతి ఇయర్ కూడా హెల్త్ చెకప్ అయితే చేయించుకుంటాం. మొత్తం టోటల్ బాడీ చెకప్ అయితే చేయించుకుంటూ ఉంటాము. ఏ ఇయర్లో కూడా నాకు ఇంత ప్రాబ్లం కూడా ఉందని రాలేదు. అన్నీ కరెక్ట్గా ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, మంచిగా. ఇప్పుడు ఐరన్ ఏదైనా లోపం ఉంటే ఐరన్కి సంబంధించి టాబ్లెట్స్ ఇస్తారు, కానీ నేను టాబ్లెట్స్ అయితే అసలు తెచ్చుకోనండి. ఫుడ్ ద్వారానే మేనేజ్ చేస్తాను. నేను ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. బయట ఫుడ్ కూడా చాలా తక్కువ. అలాగే ఇంట్లో తీసుకున్నా సరే ఆయిల్ ఫుడ్ తక్కువగా తింటాము, ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకుంటాము. అలాగే మెయిన్ ఏంటంటే వాటర్ అనేది నేను కొంచెం తక్కువగానే తాగుతాను. దాహం వేసినప్పుడు తాగుతుంటాను, మార్నింగ్ తాగుతాను. అంతేగాని అది ఈ టైంలో తీసుకోవాలి, ఇలా తీసుకోవాలనేది పెద్ద ఐడియా లేకుండా నేను నార్మల్గా తాగుతూ ఉంటాను. అందరూ అలాగే తాగుతారు కదా. మా వారు మాత్రం ఆయన కరెక్ట్గా తీసుకుంటారండి వాటర్. ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఒక హాఫ్ లీటర్ కానీ, ఒక 1 లీటర్ కానీ కొద్దిగా తాగుతారనమాట. అలా ప్రశాంతంగా కూర్చొని గోరువెచ్చటి నీళ్ళు ఆయనకైతే నేను రెడీ చేసి ఇస్తాను. నేను మాత్రం తాగేదాన్ని కాదు. ఆయనైతే నాకు చెప్తూ ఉంటారు, నీళ్ళు తాగాలి, వేడి నీళ్ళు కొన్నైనా తాగాలి అని చెప్పి. కానీ నేను అసలు వినేదాన్నే కాదు. నేను తాగలేనని చెప్పి నేను అప్పుడప్పుడు తాగుతూ ఉంటా, కానీ అంత ఇంట్రెస్ట్గా అయితే తాగేదాన్ని అయితే కాదు. ఇంకా మనకు లేడీస్ అంటే ఎప్పుడు హడావుడి పనులు, ఈ పని అవ్వాలి, ఆ పని అవ్వాలి, ఇదే దృష్టి పెడతాం తప్ప మన ఆరోగ్యం మీద అస్సలు దృష్టి పెట్టం. అవే మనకు ఇంత పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయండి. అయితే మేము ఇయర్ చెకప్ చేయించుకుంటాం కదా. ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చిందండి. 2024లో మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. మేము ఆ బిజీలో పడి ఇంకా హెల్త్ చెకప్ అయితే చేయించుకోలేదు. సరే ఇయర్ చేయించుకుంటున్నాం కదా, ఇంకా 1 ఇయర్కి ఏమవుతుందిలే, తర్వాత చేయించుకుందాంలే అని ఆగాము. అయితే ఆ తర్వాత నుంచి నాకు పెయిన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు బ్యాక్ బోన్ ఉంటుంది కదా, వెన్నెముక సైడు, రైట్ సైడు పెయిన్ అయితే స్టార్ట్ అయింది. అది కంటిన్యూగా వచ్చేది కాదు. 2 మంత్స్కి ఒకసారి, లేదంటే 1 మంత్కి ఒకసారి అలా వస్తూ ఉంటే అది ఏదో గ్యాస్ ట్రబుల్ లాగా అనుకోవడం. ఆ పెయిన్ భరించలేనప్పుడు గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేసుకొని అలా మేనేజ్ చేస్తూ ఉండేదాన్ని. అంటే ఆ టాబ్లెట్ వేసుకుంటే కొంచెం ఎంతో తగ్గినట్టు అనిపిస్తే సరే అది గ్యాస్కి సంబంధించేలే అని చెప్పి నేను దాన్ని వదిలేశాను. అలా 1 ఇయర్ గడిచిపోయింది. కంటిన్యూగా వస్తుంటేనే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయేదాన్ని. కానీ అది కంటిన్యూగా రావట్లేదు. 1 మంత్కు, 2 మంత్స్కు, లేదంటే 3 మంత్స్కి అలా వచ్చినప్పుడు అది 1 వీక్ కంటిన్యూగా ఉండేది. ఇంక అసలు మనకు నించోడానికి కూడా చేత కాదు. కూర్చోవాలనిపించేది, పడుకోవాలనిపించేది, ఇంకా వామిటింగ్ వస్తున్నట్టు అనిపించడం. అయితే నాకు వామిటింగ్ అయితే అవ్వలేదు, కానీ అలా అనిపించేది. అసలు ఆ పెయిన్ భరించలేమనమాట. అది అట్లా కడుపు నొప్పిలాగా ఉండదు, అదొక డిఫరెంట్గా ఉంటుంది ఆ పెయిన్ కూడా. ఇట్లా సైడ్, రైట్ సైడ్ ఇట్లా డొక్కలో ఇట్లా వెన్నెముక సైడు నొప్పి వచ్చేది. సరే ఇదేంటో అనుకుంటా అలా ఉన్నాము. నేను 2025 ఫిబ్రవరిలో హెల్త్ చెకప్ అయితే చేయించుకున్నానండి. ఆ రోజు కూడా మా వారి బలవంతం మీద అయితే వెళ్ళాను నేను. అసలు నాకేం లేదు కదా, మీరు వెళ్ళి చేయించుకోండి, నేను రాను అన్నాను. కానీ ఆయన వద్దు, కంపల్సరీ చేయించుకోవాలి, 1 ఇయర్ గ్యాప్ వచ్చింది కదా, ఎప్పుడైనా వెళ్ళి చేయించుకోవాలి కదా అని చెప్పి తీసుకొని వెళ్ళారు. స్కానింగ్ అన్నీ చేశారు. ఇంకా అన్నీ మొత్తం శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ కానీ అవన్నీ కూడా తీసుకున్నారు. మాకు ఈవినింగ్కి రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ దగ్గరికి కన్సల్టెన్సీకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని చెప్పారు. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందమ్మా, మీకు 5.5 mm సైజులో స్టోన్ ఉంది, మీకు ఆల్రెడీ పెయిన్ ఏమైనా వస్తుందా అని అడిగారు. అవునండి వస్తుంది పెయిన్, నాకు 1 ఇయర్ నుంచి పెయిన్ ఉంది, నేను గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటున్నాను. ఆ పెయిన్ వచ్చినప్పుడు నేను దాన్ని పెద్ద కేర్ తీసుకోలేదు, నాకు తెలియదు అసలు, నేను నార్మల్ పెయిన్ అనుకున్నాను అని చెప్తే, లేదమ్మా ఇది గాల్ బ్లాడర్లో స్టోన్, ఇది 5.5 mm సైజు ఉంది, కాబట్టి మీరు సర్జరీ చేయించుకోవాలి. బ్లాడర్ మొత్తం తీసేస్తారనమాట సర్జరీ చేసి. అది పెయిన్ ఉంటేనే చేయించుకోవాలంట, పెయిన్ లేకపోతే అవసరం లేదు. పెయిన్ వచ్చింది కదా, మీరు చేయించుకోండి అని చెప్పారు. ఇంకా నాకు అసలు ఏం అర్థం కాలేదండి కొద్దిసేపటి వరకు. నాకు అప్పటి వరకు గాలి బ్లాడర్ అని కానీ నాకు అసలు ఏమీ తెలీదు, దాంట్లో స్టోన్ వస్తుందని కానీ ఎప్పుడు తెలియదు అసలు. మా ఫ్యామిలీలో కూడా నేను ఎవరికి వినలేదు, నాకే ఫస్ట్ టైం ఇది.
సరే అని మేము ఇంటికొచ్చి ఆలోచిస్తా ఉన్నామనమాట. అప్పుడు నేను ఇంకా మొత్తం నెట్‌లో కొట్టి చూస్తున్నాను. అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి? అందులో స్టోన్స్ ఎందుకొస్తాయి? అది సర్జరీ వరకు ఎందుకెళ్ళాలి? ఏంటి? అప్పుడన్నీ నాకు ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత డాక్టర్స్ అన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చిందనమాట. పెయిన్ ఉంటే సర్జరీ చేయించుకోవాలి. ఆ పెయిన్ ఇదే అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. సరే ఓకే అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ సార్ ఉన్నారనమాట. ఆయన కోయంబత్తూర్‌లో ఉంటారు. ఆయన చెప్పారనమాట. ఇట్లా చెప్పారు. వాళ్ళ అబ్బాయిలు కూడా డాక్టర్స్. ఆ సార్ వాళ్ళ అబ్బాయిలు డాక్టర్స్ ఉన్నారు. ఆ సార్‌కి నాకు ఫోన్ చేసి చెప్పారంట. ఇలా వచ్చింది సార్ రిపోర్టు. ఏం అర్థం కావట్లేదు. ఏదన్నా అంటే సర్జరీకి వెళ్ళేలోపు ఇంకేదన్నా ఒపీనియన్ అంటే మెడిసిన్స్ తోటి ఏమన్నా పడిపోతదేమో అని చెప్పేసి ఆ స్టోన్ పడిపోయేలాగా చేయొచ్చేమో, ఇంకేమైనా ఆప్షన్ ఉందేమో అని చెప్పి సలహా కోసం అడిగారనమాట. ఆయన ఏం చెప్పారంటే ఆ రిపోర్ట్స్ అన్నీ పంపించమన్నారు. పంపిస్తే వాళ్ళ అబ్బాయోళ్ళు చూసి కోయంబత్తూర్‌లో జెమ్ హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్తే వాళ్ళేమైనా సలహా ఇవ్వచ్చు. మళ్ళీ ఒకసారి స్కాన్ అది చేసి ఆ రిపోర్ట్‌లు అవి చూసి మీకు సర్జరీ అవసరమా? లేదంటే ఏమైనా మెడిసిన్ తోటి ఆ స్టోన్ పడిపోయేలాగా చేస్తారా? అనేది చెప్తారు అన్నారు. సరే అని మేము అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు రిపోర్ట్‌లు అవన్నీ చూసారు నావి. చూసి పెయిన్ ఎక్కడొస్తుందమ్మా అని అడిగారు. అడిగితే నేను రైట్ సైడు చూపిస్తున్నాననమాట. బ్యాక్ వెన్నెముక సైడు పెయిన్ వస్తుందని చూపిస్తున్నాను. ఆ డాక్టర్ గారు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉంటే మనకు లివర్ కింద గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. అక్కడ రావాలంట. అంటే చెస్ట్‌కు కింద వైపు పెయిన్ రావాలి. నాకెక్కడొస్తుందంటే బోన్ వైపు అంటే కిడ్నీలు ఉండే వైపు పెయిన్ వస్తుంది. నేను చెప్పే పెయిన్‌కి ఆ రిపోర్ట్‌కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదనమాట. సరే అమ్మ ఇవి అర్థం కావట్లేదు. మీరు పెయిన్ ఏమో ఇంకో చోట అని చెప్తున్నారు. గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉంది. మీకు పెయిన్ వస్తే చెస్ట్ కింద అంటే లివర్‌కి దగ్గర పెయిన్ రావాలన్నారు. సరే ఇంక ఈ కన్‌ఫ్యూజ్ అంతా ఎందుకని చెప్పేసి ఆయన మళ్ళీ స్కాన్‌కి రాశారు. స్కాన్ చేశారు. డెప్త్‌గా స్కాన్ చేశారనమాట. స్కాన్ చేస్తే అందులో తర్వాత 1 అవర్ వెయిట్ చేయమన్నారు. కూర్చున్న తర్వాత ఆ రిపోర్ట్‌లో నాకు కిడ్నీలో స్టోన్ ఉందని వచ్చింది. అది కూడా ఎంత సైజ్ ఉందంటే 17 ఎంఎం సైజులో స్టోన్ ఉంది. అది స్ట్రక్ అయిపోయిందనమాట యూరిన్ బ్లాడర్‌లో. నాకు పెయిన్ వచ్చేది అది. నేను చెప్పింది కరెక్టే. అంటే నాకు ఎక్కడ పెయిన్ వస్తుందో కరెక్ట్‌గా చెప్పాను. కానీ ఇక్కడ స్కాన్ చేసిన ఫస్ట్ డాక్టర్ గారు స్కాన్ చేశారు కదా! ఆయన అసలు ఐడెంటిఫై చేయలేదు. ఓన్లీ గాల్ బ్లాడర్ స్టోన్ మాత్రమే ఐడెంటిఫై చేశారు. కిడ్నీలో స్టోన్ ఉందని ఆయన అస్సలు తెలుసుకోలేకపోయారు. అసలు రిపోర్ట్‌లో ఏం రాశారంటే 2 కిడ్నీలు బాగున్నాయి, నార్మల్‌గా ఉన్నాయి. ఎలాంటి స్టోన్స్ కానీ ఏమీ లేవు. క్లియర్ అని చెప్పి రాశారనమాట రిపోర్ట్. అది ఫిబ్రవరిలో చేశారు. 2025 ఫిబ్రవరిలో నాకు స్కాన్ చేశారు. నేను జెమ్ హాస్పిటల్‌కి ఏప్రిల్‌లో వెళ్ళాను. వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిపించి మీకు ఇలా స్టోన్ ఉంది అని చెప్పారు. లేదండి నేను ఫిబ్రవరిలోనే కదా చేయించుకుంది. వాళ్ళు చెప్పాలి కదా! మరి ఈ స్టోన్ ఉందని చెప్పినప్పుడు అది కూడా చెప్తారు కదా! వాళ్ళు కూడా బాగానే స్కాన్ చేశారు. మరి మీరు ఇలా చెప్తున్నారంటే నేను మీ స్కానే రాంగు అని చెప్పాననమాట. లేదమ్మా మీకు కావాలంటే ఎక్కడైనా వెళ్ళి స్కాన్ చేయించుకోండి. గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉంది కన్ఫర్మే అది. మీకు కిడ్నీలో కూడా స్టోన్ ఉంది. మీరు పెయిన్ రైట్ సైడు బ్యాక్ బోన్ దగ్గర కిడ్నీ వైపు నొప్పి వస్తుందన్నారు. ఆ నొప్పి మీకు కిడ్నీ స్టోన్ వల్లే నొప్పి వస్తుంది. మీకు గాల్ బ్లాడర్ పెయిన్ అయితే ఇంకా మీకు స్టార్ట్ అవ్వలేదు. కానీ అది కూడా చేయించుకుంటే మంచిది. 2 సర్జరీలు మేము ఒకటేసారి చేసేస్తాము అని చెప్పారు. గాల్ బ్లాడర్ అయితే మొత్తం తీసేస్తారంట. ఇంక మనకు అది స్టోన్ అది తీసిన తర్వాత ఆ బ్లాడర్ అనేది ఇంకా అనవసరం అంటండి. అది మనకి ఎక్స్ట్రా ఆర్గాన్ అంట. అదైతే తీసేయాలమ్మా లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. చేయించేసుకోండి. మళ్ళీ మీకు పెయిన్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటి వరకు వెయిట్ చేసి ఇట్లా ఎందుకు అని చెప్పారు. కిడ్నీలో వచ్చిన స్టోన్ అయితే బ్లాస్ట్ చేసేస్తాము. అదేం సర్జరీ లాగా కాదనమాట. యూరిన్ బ్లాడర్లో నుంచి ఇంకా వాళ్ళు ఏవో చేస్తారు కదా అది మొత్తం దాన్ని బ్లాస్ట్ చేసేస్తామని చెప్పారు. ఇది వచ్చేసి గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చేసి అది అంటే ఆ గాల్ బ్లాడర్ లాగా చిన్న సంచిలాగా ఉందండి అది. ముఖతో సర్జరీ అయిన తర్వాత తీసి చూపించారు. అందులో ఉన్నంత వరకు స్టోను ప్రాబ్లం లేదంట. అది మళ్ళీ బయటికి రావడానికి ట్రై చేస్తుంది కదా! అది పసరు సంచి అంటారు కదా! అది బయటికి రావడానికి ట్రై చేసినప్పుడు మనకు నొప్పి అనేది స్టార్ట్ అవుతుందంట. అది బయటకొచ్చి మనకు జీర్ణాశయంలోకి వచ్చి మనకు బయటికి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. కానీ అది మధ్యలో ఎక్కడన్నా వచ్చి అలా స్ట్రక్ అయిపోయి సైజు పెరిగిపోయి స్ట్రక్ అయిపోయి ఆగిపోయిందనుకోండి అప్పుడు మళ్ళీ కొత్త సమస్య అయితే మొదలవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఎండోస్కోపీ ద్వారా అంటే సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా దాన్ని మళ్ళీ బయటికి తీస్తారంట. ఆయనైతే చెప్పారండి ఇలా ఉంటుందమ్మా ఇలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పారు. సరే నేను సర్జరీ అయినా చేయించుకుంటా కానీ ఎండోస్కోపీ అయితే నా వల్ల కాదు నేను చేయించుకోనండి. 2 ఆపరేషన్లు నాకు చేసేసేయండి అని చెప్పాను. అంటే వాళ్ళని చేయమని చెప్పలేదండి. మేము జస్ట్ సజెషన్ కోసం వచ్చాము. వాళ్ళు అన్నారనమాట మీరు అడ్మిట్ అవ్వండమ్మా మీకు 1 డేలోనే ఇది ప్రాసెస్ పెద్ద ఆపరేషన్లు ఏం కాదు ఇవి. మేము ఆపరేషన్ అయితే రెడీ చేసేస్తామని అన్నారు. లేదండి మేము సజెషన్ కోసం వచ్చాము. మాకు ఎవరు లేరు కదా ఇక్కడ రిలేటివ్స్ ఎవరు కూడా లేరు. మా ఫ్యామిలీ వాళ్ళతో డిస్కషన్ చేయాలి. 2 సర్జరీలు అంటున్నారు కదా! ఒక్కొక్కసారి మా వాళ్ళకైతే చెప్పాలి ఇన్ఫర్మేషన్. అప్పటి వరకు ఎవరికి మేము చెప్పలేదనమాట ఇలా ప్రాబ్లం వచ్చిందని చెప్పలేదు.
గాల్ బ్లాడర్ అయితే మేము ఏముందిలే దీనికి చెప్పడం, సర్జరీ చేసుకుందాము అని అనుకున్నాము. అందుకని ఎవరికి చెప్పలేదు. ఇంకా తర్వాత సరే వాళ్ళు ఇంకా కిడ్నీలో కూడా స్టోన్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము అసలు ఏం చేయాలో మాకు అర్థమే కాలేదండి. ఇన్ని రోజులు మేము ఆ పెయిన్ను డాక్టర్ గారు కూడా అడుగుతున్నారు, నువ్వు ఎలా భరించావమ్మా, చాలా పెయిన్ వస్తుంది కదా, 17 mm సైజు ఉంది ఇది, అసలు ఎలా భరించావు ఈ నొప్పి నువ్వు ఎన్ని రోజులు, 1 year నుంచి అని ఆయనే షాక్ అయ్యారనమాట. అసలు అది వచ్చినప్పుడు నాకే తెలుస్తుంది కదా ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది. మెలికలు తిరిగిపోయేదాన్ని అండి. అసలు కొద్దిసేపు పడుకున్నా ఫుడ్ సరిగ్గా తినలేకపోయేదాన్ని. ఇంకా రకరకాలుగా ఉండేదన్నమాట. అది కొద్దిసేపటికి తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, అలా వచ్చేది. అలాగా నాకు 2-3 days ఉంటుంది. ఒక్కొక్కరికంటే వామిటింగ్స్ అవుతాయంట, ఇంకా రకరకాలుగా. అయితే మెయిన్ ఏంటంటే డాక్టర్ గారు నన్ను అడిగారు, యూరిన్ ఎల్లో కలర్, కంటిన్యూగా ఎల్లో కలరు, అప్పుడప్పుడు రెడ్గా రావడం నాకు అలాగే వచ్చేవి. కానీ నేను వేడి చేసింది, నేను పెరుగు అసలు తినను, పాల ప్రోడక్ట్స్ అసలు ఏవి తీసుకోను, ఓన్లీ కాఫీ టీ తప్ప ఇంకా ఏవి తీసుకోను అనమాట. నాకు ఎక్కువగా వేడి చేసి అలా వస్తుందేమోలే అనుకున్నా, కానీ కిడ్నీలో రాయి వస్తుంది అని అస్సలు ఊహించలేదండి. నేను చేసిన పొరపాట్లు అవే అనమాట. ఇలా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ గారిని కలిసి ఇలా తెలుసుకొని ఉంటే నాకు వెంబడే మెడిసిన్ తోటే నాకు ఆ స్టోన్ అనేది పడిపోయేలాగా చేసేవాళ్ళు, కానీ నేను గుర్తించలేకపోయాను. అంటే మా ఫ్యామిలీలో ఎవరికి ఇలాంటివి జరగలేదు, నాకు అసలు తెలీదు దాని గురించి కూడా. ఇంకా తర్వాత మేము ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా బావగారికి అయితే ఫోన్ చేశారంటే, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి చెప్పారు, ఇలా హెల్త్ చూపిస్తే ఇలా వచ్చింది ప్రాబ్లం, అయితే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏంటి ఎక్కడ సర్జరీ చేయించాలి ఏంటి అని అంటే, ఆయన ఇమ్మీడియట్గా మీరు హైదరాబాద్కి వచ్చేసేయండి, వాళ్ళు అక్కడ ఉంటారనమాట, ఇక్కడికి వచ్చేసేయండి చూద్దామని. ముందైతే రిపోర్ట్లు అయితే పంపించమన్నారు. మేము హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో అయితే సర్జరీ చేయించుకున్నానండి. రిపోర్ట్లు అయితే పంపించమంటే గ్లోబల్ హాస్పిటల్లో మా బావగారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ రిపోర్ట్స్ అయితే పంపిస్తే వాళ్ళు చూసి, సరే అండి ఇక్కడికి రమ్మనండి, తీసుకురండి, మళ్ళీ ఒకసారి టెస్ట్లు అవి చేసి అసలు ప్రాబ్లం ఏంటి, సర్జరీ అవసరమా లేదా అనేది చెప్తామని చెప్తే మళ్ళీ మేము అక్కడికైతే వెళ్ళాం. వెంటనే వెళ్ళిపోయాం. ఇంకా నేనైతే ఇప్పుడే చేయించుకోను, కొంచెం గ్యాప్ తీసుకోను అంటే, నేను ఎందుకు అలా గ్యాప్ తీసుకుంటానన్నానంటే, నేను యూట్యూబ్లో అవి ఇవి చూస్తున్నాను అనమాట. ఆ స్టోన్స్ అవి తీసుకుంటే పడిపోతాయి, ఇవి తీసుకుంటే పడిపోతాయి అని చెప్తూ ఉంటారు కదా, అవి ట్రై చేస్తానండి, ఆయుర్వేదిక్కి వెళ్తాను నేను, అట్లా ట్రై చేస్తాను అని చెప్తున్నాను అనమాట. భయం వేసింది 2 సర్జరీలు అనేసరికి. అని అంటే, లేదు ఇవన్నీ వేస్ట్, నువ్వు టైం వేస్ట్ చేయకు, ఇప్పటికే చాలా వేస్ట్ చేసాం టైం మనకు తెలియక, మళ్ళీ ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇలా చేయడము, ముందు అసలు వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఆయన కోయంబత్తూరు నుంచి వచ్చి 1 day ఉన్నాము. నెక్స్ట్ డేకే మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం రిపోర్ట్స్ అవన్నీ కూడా మళ్ళీ మేము ఫైల్ అవి తీసుకొని వెళ్ళాం, అన్నీ చూశారు. 2 స్టోన్ అయితే ఉందమ్మా, సర్జరీ అయితే చేస్తాము, ఏం ప్రాబ్లం లేదు, నువ్వేం టెన్షన్ పడద్దు, ఇవి చిన్న చిన్న సర్జరీలు కామనే, ఈ మధ్య చాలామందికి ఇలాగే జరుగుతూ ఉంది అని చెప్పారు. ఇంకా సరే ఇంకా చేసేదైతే ఏమీ లేదు కదండి, ఇంకా వాళ్ళు డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినాల్సిందే, ఇంకా సర్జరీ చేసేయాలని చెప్పారు. అసలు అప్పుడైతే నేను మామూలుగా టెన్షన్ పడలేదండి, నాకు ఆ టైం గుర్తొచ్చిందనమాట. అయితే ఇంకా మా బావగారు వాళ్ళు, తోడికోడలు వాళ్ళు నాకు చాలా ధైర్యం చెప్పారనమాట, ఏమవ్వదు, చాలామందికి అవుతూ ఉంది. మా తోడికోడలు కూడా చెప్పారు, ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకు కూడా ఒకరికి ఇట్లనే అంటే సేమ్ ఇలాగే జరిగింది, ఏం టెన్షన్ పడద్దు, అదేం కాదులే అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా సరే చేసేది ఏం లేదు కదా ఇంకా అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వేయలేదు నేను. ఇంకా అసలు నాకు మెయిన్ ఎక్కడంటే, అసలు డాక్టర్ గారు ఇక్కడ స్కాన్ చేసిన డాక్టరు అసలు చెప్పలేదండి, ఆయన కనుక్కోలేదు స్టోన్ ఉందని. కోయంబత్తూరు వెళ్ళడం నేను ఫస్ట్ అయితే అనవసరం అనుకున్నాను, ఎందుకులేండి అంత దూరం మళ్ళీ ఖర్చులు ఎందుకు అని చెప్పేస్తే, లేదు మా వారైతే అసలు ఒప్పుకోలేదన్నమాట. వెళ్దాం ఏమవుతుంది, వెళ్ళి ఒకసారి తెలుసుకొని వస్తే పర్లేదు కదా అని చెప్పారు. అక్కడికి వెళ్ళడం నిజంగా మంచిదే అనిపించిందండి, ఏదైనా మన మంచికే అంటారు కదా, అలాగే మాకు మంచి జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డెప్త్గా స్కాన్ చేసి వాళ్ళు స్టోన్ ఉందని, కిడ్నీలో ఉందని ఐడెంటిఫై చేసి కనుక్కున్నారండి. ఇక్కడ డాక్టర్లు అసలు కనుక్కోలేకపోయారు, ఆయన స్కాన్ చేసిన ఆయన అయితే అసలు కనుక్కోలేదండి. ఇక్కడ చాలా సీనియర్ పర్సన్ చేశారండి. అక్కడ ఒక చిన్న అబ్బాయి అండి, 25 years అట్లా ఉంటాయి. నేను చిన్న అబ్బాయి చేసేసరికి అన్నానమాట, ఈ అబ్బాయి సరిగ్గా చేయలేదు స్కాన్ అని. అక్కడ మన లాంగ్వేజ్ కాదు కదా, తమిళ్, మేము మేనేజ్ చేసామండి, లాంగ్వేజ్ పర్వాలేదు, మాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి మాట్లాడగలిగాం డాక్టర్స్ తోటి. ఆ అబ్బాయి లాస్ట్లో మేము తెలుగు అని అర్థమైంది అనమాట, మాకు చెప్తున్నాడు తెలుగు అబ్బాయి చెప్తున్నాడు, లేదు మేడం నేను కరెక్ట్గా తీశాను, మీకు స్టోన్ ఉంది అని చెప్పారు. ఇంకా సరే చేసేదేం లేక మళ్ళీ వచ్చేసాము.
అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు సర్జరీ చేయాల్సిందేనమ్మా, ఇవి 2 చేసేస్తాం, మళ్ళీ ఎందుకు పెండింగు, గాల్ బ్లాడర్ మళ్ళీ పెయిన్ వచ్చే వరకు వెయిట్ చేయడం ఇదంతా ఎందుకమ్మా, మనం అలా పెయిన్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా, కొన్ని పెయిన్ లేకుండా కూడా ఇన్ఫెక్షన్ అవ్వడం లోపల. మా తోడుకోళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే జరిగిందండి. లేట్ చేయడం వల్ల అది ఇన్ఫెక్షన్ క్యాన్సర్ లాగా మారిపోయిందంట. ఇప్పుడు ఆవిడకి పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనమాట, క్యాన్సర్. ఆ విషయం కూడా ఆవిడకి చెప్పలేదు డాక్టర్స్ అయితే, మెడిసిన్స్ ఏవో ఇచ్చారంట ఆవిడకి. బ్లాడర్ తీసేశారు ఆవిడకైతే, బ్లాడర్ అయితే తీసేశారు. అప్పటికే అది లివర్కి పాకిందంటండి, అది ఇన్ఫెక్షన్ లేట్ అయ్యేసరికి. ఏదైనా సరే జబ్బులు లోపల మనం ముద్ర పెట్టుకొని అది లేట్ అయిందంటే మాత్రం క్యాన్సర్ లాగా అయిపోతుంది. అది మనం ఏం కాదు, లేదులే అని అనుకుంటా ఉండే లోపే అది క్యాన్సర్ అయిపోతుందండి. ఆవిడకి అలాగే జరిగిందంట. ఇంకా అందుకోసమనే ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు అయితే ఇంకా గాల్ బ్లాడర్ సర్జరీకి కూడా ఓకే చేసేసారు, తీసేయండి మళ్ళీ లేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి నాకు ఏప్రిల్ 14th డేట్ ఇచ్చారు ఆపరేషన్ చేసేదానికి. ఆ రోజే నాకు సిటీ స్కాన్ కూడా చేశారండి. చేసి మళ్ళీ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకొని ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా 2 నాకు చేసేసారు. ఫస్ట్ చేసిన ఆపరేషన్ వచ్చి గాల్ బ్లాడర్ తీసేసారనమాట. నెక్స్ట్ స్టోన్ బ్లాస్ట్ చేశారు. నాకు మొత్తం మనకు అసలు ఏం తెలియదులేండి, మొత్తం మత్తు వేసేసారు. ముందు రోజు అన్ని డాక్టర్స్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు, మత్తు డాక్టర్ మాట్లాడారు, మన గురించి, మన హ్యాబిట్స్ గురించి అడిగారు, మన ఫుడ్ ఏమైనా ఎలర్జీలు ఉన్నాయా అంటే కొంతమందికి ఒక్కొక్క కూరగాయ తింటే పడదు కదా, అడిగారనమాట. నాకు అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి, నాకు అన్నీ పడతాయని చెప్పాను. 2 ఆపరేషన్లు చేశారండి. మళ్ళీ యూరిన్ బ్లాడర్ స్టోను తీసేటప్పుడైతే డాక్టర్ గారు ముందుగా ఏం చెప్పారంటే, కొంతమందికి యూరిన్ బ్లాడర్ అనేది చిన్నగా ఉంటుందంటండి, కొంతమందికి పెద్దగా ఉంటుందంట. అయితే పెద్దగా ఉండే వాళ్ళకి స్టంట్ వేయాల్సిన అవసరం ఉండదంట సర్జరీ తర్వాత. చిన్నగా ఉంటే స్టంట్ వేయాల్సి వస్తుంది అని చెప్పారు, ముందే చెప్పారు మాకు ఆపరేషన్కి ముందే. ఇంకా సరే ఏం చేస్తామండి, నేనైతే ఇంకా అన్నిటికీ సైలెంట్ అయిపోయాను. అన్ని మా హస్బెండే మాట్లాడుతూ ఉన్నారనమాట. సరే అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ పెద్దగా ఉంటే అవసరం లేదండి, అంటే ముందుగా చెప్తున్నా, అప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాం కదా మళ్ళీ మనం డాక్టర్స్, అందుకని వాళ్ళు తప్పు లేకుండా వాళ్ళు ముందే మనకు చెప్తున్నారు. అంటే మేము సర్జరీ చేసేటప్పుడే మాకు తెలుస్తుంది ఆ విషయం, బ్లాడర్ పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనేది అని చెప్పారు. సరే అండి, ఓకే, ఒకవేళ వేయాల్సి వస్తే వేయండి అని చెప్పేశారనమాట. సరే అని ఇంకా ఆపరేషన్ చేశారు. నాకు ఇంకా మత్తులో ఉన్నాను, మొత్తం నిద్రపోయానంటే చేతికే వేసేసారు. అంటే మనకు ఇక్కడ పెడతారు కదా, సెలైన్ పెడతారు కదా, ఇక్కడే నాకు మత్తు కూడా వేశారనమాట. మొత్తం నేను నిద్రపోయాను, నాకు అస్సలు ఏమీ తెలియలేదు. పళ్ళకి ఏమో తీసుకెళ్లారు లోపలికి. తీసుకెళ్ళిన తర్వాత నాకు మధ్యలో మెలకువ వస్తుంది, మళ్ళీ నిద్రపోతున్నాను. కంప్లీట్గా 8 o'clockకి నేను మత్తులో నుంచి పూర్తిగా అయితే బయటకు వచ్చానండి. నాకు విపరీతమైన వామిటింగ్స్ కూడా అయినాయి. పసరు సంచి తీశారు కదా, అందులో నుంచి ఆ గ్రీన్ పసరులాగా అయితే చాలాసార్లు నాకు 4-5 times వామిటింగ్స్ అయితే ఆ పసరంతా పడిపోయిందనమాట. అట్లా తర్వాత నాకు మెలకువ వచ్చిన తర్వాత చెప్పారు, స్టంట్ పడిందమ్మా నీకు, స్టంట్ వేసాము, అయితే అది మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ తీసేయాలని చెప్పారు. సరే అండి, ఇంకా చేసేదేముంది ఇంకా అని చెప్పేసి ఉన్నాము. నేను ముందు రోజు అడ్మిట్ చేసుకున్నారు. ఆపరేషన్ రోజు ఒకరోజు ఉంచారండి, 3వ రోజు డిశ్చార్జ్ చేసేసారు. అంటే గాలి బ్లాడర్ అయితే ఒక్కరోజేనండి, అన్ని రోజులు అవసరం లేదు. వెంటనే మనకి ఆపరేషన్ అయిన రోజు కూడా సాయంత్రానికి పంపించేసేస్తారు. కానీ కిడ్నీ స్టోన్ బ్లాస్ట్ చేసింది కాబట్టి అయితే ఆ యూరిన్ వాళ్ళు వైట్ కలర్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేశారండి. ఇంకా అంటే నాకు అట్లా రెడ్గానే ఉండేవి అనమాట. వైట్ రావాలంట, దానికి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ వేస్తూ ఉన్నారు. వైట్ వచ్చిన తర్వాత నాకు 3వ రోజుకి నార్మల్ అయిపోయింది, అన్ని క్లియర్ అయిపోయింది. వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఇంకా క్లియర్ అయిపోయింది. 3వ రోజు ఈవినింగ్కి నాకు డిశ్చార్జ్ ఇచ్చేశారు, వెళ్ళిపోయాము. తర్వాత మళ్ళీ కరెక్ట్గా 1 monthకి ఆ స్టంట్ కూడా తీసేశారనమాట. ఆ స్టంట్ కూడా బ్లాడర్ చిన్నగా ఉంటే వేశారు. ఆ స్టంట్ వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఏంటంటే, బ్లాస్ట్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, మాకు వీడియో కూడా చూపించారు, ఆపరేషన్ చేసినది వీడియో కూడా చూపించారు. ఆ స్టంట్ అదే అంటే బ్లాస్ట్ చేసినప్పుడు మనకి చిన్న చిన్న ముక్కల్లాగా అటు ఇటు పడిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ కిడ్నీ వైపుకి వెళ్ళకుండా అవి క్లీన్గా మొత్తం బయటికి, అంటే మనకు మళ్ళీ వాటర్ అంతా బాగా తీసుకుంటే యూరిన్లో బయటకు వెళ్ళిపోవాలన్నమాట. చిన్న చిన్న రవ్వల్లాగా ఉంటాయి కదా, అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి, కిడ్నీ వైపు వెళ్ళకుండా ఆ స్టంట్ అనేది వేసేస్తారంట. అయితే నేను 1 year నుంచి ఆ పెయిన్ అయితే భరిస్తూ ఉన్నా కదండి. అది ఇంకా నేను ఆ రోజైనా ఫిబ్రవరిలో మా హస్బెండ్ బలవంతంగా తీసుకెళ్లారు కదా హాస్పిటల్కి, నేను అప్పుడు కూడా వెళ్ళకుండా ఉండింటే నేను ఈ రోజుకి కూడా అలాగే ఉందును, అలాగే నొప్పి భరించుకుంటా, ఆ గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటా నేను అలాగే ఉందునండి. ఈ లోపు కిడ్నీ మొత్తం పాడైపోయి మొత్తం కిడ్నీనే తీసేయాల్సిన పరిస్థితి అయితే వచ్చేది. ఇంకొక 2 months అట్లా లేట్ చేసింటే. ఆ విషయం డాక్టర్లు చెప్పారు. ఇప్పటికే అది ఇట్లా ఉబ్బినట్టుగా వచ్చిందండి, నీరు లాగా వచ్చేసి ఉబ్బినట్టుగా వచ్చిందంట.
ఇంకా అమ్మాయి నువ్వు ఇప్పటికన్నా వచ్చావు, లేకుంటే నీకు ఒక 2 నెలలు ఉంటే కిడ్నీ మొత్తమే పోయేది అని చెప్పారనమాట. పోనీలే అంతా దేవుడి దయ మంచిదే జరిగిందిలే. ఆ రోజు మా వారు బలవంతంగా తీసుకెళ్ళకపోయి ఉంటే నేను అసలు వెళ్ళేదాన్నే కాదు. ఇట్లా జరిగిందండి. నాకైతే ఇంకా ఫుడ్ ఏం చెప్పారంటే లో ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని చెప్పారండి. ఇంకా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవద్దు, లో ప్రోటీన్ ఫుడ్డే తీసుకోవాలి. నాన్ వెజ్ కూడా 10 డేస్కి ఒక్కసారే తీసుకోవాలి, అది లిమిట్గా తీసుకోవాలి. అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. 3-4 లీటర్ల నీళ్లు తాగాలి ఒక్క రోజులో. మెయిన్గా మనము ఎంప్టీ స్టమక్తో తాగాలండి. మనం తర్వాత తాగే నీళ్ళు ఒక ఎత్తు అయితే, మార్నింగ్ లేవంగానే గోరువెచ్చటి నీళ్ళు అయినా సరే, నార్మల్ వాటర్ అయినా సరే, ఒక 1/2 లీటర్ అయినా సరే మార్నింగ్లో తీసుకోవాలి. అంటే ఖాళీ కడుపుతో తాగాలి. అప్పుడు ఏంటంటే ఆ బ్లాడర్, మనకు యూరిన్ బ్లాడర్, కిడ్నీ అంతా ఫిల్టర్ చేసుకొని ఆ వేస్టేజ్ అంతా కూడా మనకు బయటికి పంపించేస్తుంది అనమాట. మనం వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అయితే వచ్చిందండి. అందులో అంటే ఏమైనా చిన్న చిన్న నలకలు ఉన్నా, అది కిడ్నీ అనేది కరెక్ట్గా ఫిల్టర్ చేసుకోకపోయినా అవన్నీ మిగిలిపోయి అవే స్టోన్స్ లాగా మనకు లోపల అయితే ఉండిపోతాయి. అంటే చిన్న చిన్నవి అయితే యూరిన్లో పడిపోతుంటాయి. ఇది సైజు ఎక్కువైపోయింది, పెరిగిపోవడం వల్ల స్ట్రక్ అయిపోయింది అనమాట. అది బయటికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా, అప్పుడు నాకు ఈ పెయిన్ అనేది వస్తుందంట. అది బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉండేది. 2 ఇంచెస్ ఉందండి, 17 mm అంటే 2 ఇంచెస్ అని చెప్పారంట డాక్టర్స్. అయితే ఆ రోజు నాకు అయితే పెయిన్ అయితే లేదులేండి. నాకు ఎక్కడ కూడా వాళ్ళు బ్లాస్ట్ చేసిన తర్వాత కూడా నాకు ఇంత పెయిన్ కూడా లేదు, అస్సలు లేదు. గాల్ బ్లాడర్ది కూడా లాప్రోస్కోపీ ద్వారా చేశారు. జస్ట్ నార్మల్, అంటే మనం భరించలేనంత అయితే ఏమీ లేదండి. ఎవరైనా సరే ఇలా ఆపరేషన్కి చెప్తే భయపడొద్దండి, భయపడకుండా చేయించుకొని. నేను స్టార్టింగ్లో అయితే భయపడ్డాను. ఎలా అంటే పెయిన్కి భరిస్తాం, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ కొద్దిసేపు నొప్పి వస్తుంది, పోతుంది. ఒక 1 డే వస్తుందేమో, పోతుంది. నాకు దాని గురించి ఆలోచన లేదు. కానీ ఏమైనా రిస్క్ అవుతుందేమో, ఏమైనా అవుతుందేమో, నాకు ఆ భయం ఎక్కువగా వేసింది. ఆపరేషన్ నేను ఇంతకుముందు చేయించుకున్నానండి. నాకు సి సెక్షన్స్ 2 అయినాయి. నాకు ఆపరేషన్ గురించి కాదు, కానీ నాకు ఏదైనా రిస్క్ అవుతుందేమో ఆ భయం కొంచెం ఉన్నది. దానివల్ల నేను కంగారు పడ్డాను అనమాట. ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే నొప్పికైతే నేనేం భయపడలేదు. వస్తే కాసేపు వస్తుంది, పోతుందిలే అనుకుంటా. కానీ నాకు అసలు ఎలాంటి పెయిన్ లేదండి. మత్తు వదిలిన తర్వాత నేను నార్మల్గానే ఉన్నాను, బాగానే మాట్లాడాను, బాగానే ఉన్నాను. అయితే వామిటింగ్స్, ఆ సంచి తీసేయడం వల్ల ఆ పసర లిక్విడ్ అనేది పడిపోతుంది కదా, అది మళ్ళీ బయటకు వచ్చేసేసింది. ఇంకా లోపల ఉంటేనే ప్రాబ్లం, కానీ వామిటింగ్ అవ్వడం కూడా మన మంచికే, బయటకి ఎంత వెళ్ళిపోయిందంతా బాగానే ఉంది. నేను ఏ పెయిన్కి ఆ రోజైతే ఏడ్చాను అనమాట. ఆపరేషన్ అయిపోయిన తర్వాత అంటే పడుకోబెట్టేశారు కదా, అలాగే నాకు 12 గంటల నుంచి, మధ్యాహ్నం 12 గంటల నుంచి నైట్ అంతా అలాగే పడుకోమన్నారండి. ఇంకా ఆపరేషన్ కొంచెం కూడా ఇలా సైడ్కి కూడా అసలు ఇట్లా కొంచెం బెండ్ అవుతానన్నా కానీ ఒప్పుకోలేదనమాట. లేదమ్మా ఈ ఒక్కరోజు అలా ఉండు, నెక్స్ట్ డే నువ్వు మళ్ళీ నార్మల్గా పడుకోవచ్చు, ఎలా పడుకున్నా ఏం కాదు ఇంకా అని చెప్పారు. ఇంకా అసలు ఆ పెయిన్కే ఏడ్చానండి నేను. వెన్నెముక అంటే స్ట్రైట్గా అలా పడుకొని పెయిన్ వచ్చేసింది అనమాట. ఇంకా మా వారు మాత్రం ఆ రోజు కంగారు పడుతూనే ఉన్నారంటే, చాలా టెన్షన్ పడ్డారు. ఆయన దగ్గరే కూర్చొని మాట్లాడుతూ ఆ పెయిన్ తెలియకుండా చేశారనమాట. అలా గడిచిపోయింది. ఇప్పటికైతే పర్వాలేదండి, బాగానే ఉన్నా నేను. స్టంట్ ఉన్న అన్ని రోజులు ఏదోలాగా ఉండేదనమాట. అన్ఈజీగా ఉండేది, అంత యాక్టివ్గా ఉండలేకపోయేదాన్ని. అయితే స్టంట్ తీసేసిన తర్వాత మళ్ళీ నాకు స్టంట్ తీసినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్సేనండి. మళ్ళీ మేము స్టంట్ తీపించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ ఇవి చేశారు. అంత నార్మలే వచ్చింది. షుగర్ ఎనీ కంప్లైంట్స్ లేవు. థైరాయిడ్ ఒక్కటే ఉందండి నాకు, అది కూడా నార్మల్గానే ఉంది, ఎక్కువగా హెవీగా అయితే ఏం లేదు. స్టంట్ తీసే రోజు కూడా నాకు మత్తు అయితే వేశారు. నేను మెయిన్ ఏంటంటే మత్తు వేయకుండా తీస్తారేమోనని మళ్ళీ అదొక టెన్షన్. అట్లా ఏం లేదమ్మా, మత్తు వేసే చేస్తాము, ఏం ప్రాబ్లం లేదు, మీకు అన్ని రకాల హెల్త్ బాగుంది, ఇది ఒక్కటే కదా ప్రాబ్లం వచ్చింది, మీకు మత్తు ఎలా కావాలి అని కూడా అడిగారనమాట వాళ్ళు. నేను చెప్పాను ముందే, నాకు అసలు ఏం తెలియకూడదు, అంటే అంత ఎక్కువ మత్తు వేయరంట, దీనికి అంత అవసరం లేదన్నారు. అంటే వాళ్ళు ఎక్కడైతే చేస్తారో అక్కడ ఆ ఏరియా వరకే మత్తు వేస్తారంట, మిగిలినంతా మనకు మెలకుగా ఉంటాం, తెలుస్తుంది అనమాట. నేనేం చెప్పానంటే నాకు అలా వద్దు, నేను కంప్లీట్గా నిద్రపోవాలా అని చెప్పాను. సరే అమ్మ, నీకు ఏం ప్రాబ్లం లేకుండా మేము వేస్తామని చెప్పారు. స్టంట్ తీసేటప్పుడైతే నాకు ఇంజెక్షన్ ద్వారా అయితే ఏం మత్తు వేయలేదండి, ముక్కు ద్వారా ఇచ్చారనమాట. ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, ఇలా పెట్టేశారనమాట. ఇంకా ఇప్పుడు నిద్రపోయాను. ఇంకా స్టంట్ తీసిన తర్వాత ఇంకా బాగానే ఉందండి, నాకు ఇప్పుడైతే బాగుంది, ఫ్రీ అయిపోయాను నేను. ఇంకా మెయిన్ అమ్మ, నీకు ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే వాటర్ ఎక్కువగా తీసుకోండి, లో ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, ఎక్కువగా ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా తినొద్దని చెప్పారు. అలాగే నాన్ వెజ్లో నాకు మటన్ అయితే అస్సలు తినొద్దని చెప్పారండి. నాకు ఎలాగో మటన్ అసలు అలవాట్లేదు, నేను తినను. ఓన్లీ చికెన్, ఫిష్ తింటా అంతే. ఇంకా వేరే ఏ నాన్ వెజ్ నేను తినను, అవి కూడా చాలా తక్కువలేండి. తింటే ఎక్కువగా నేను ఫిషే తింటా, అది కూడా మేము వీక్లీ వన్స్, డైలీ తినే అలవాట్లేదు మాకు. వీక్లీ వన్స్ అన్నది తింటాం, లేకపోతే 2 వీక్స్కి ఒకసారి కంపల్సరీ నాన్ వెజ్ అనేది ఏం లేదు. ఎక్కువ మేము ఆకుకూరలు, కూరగాయలు ఇవే ఎక్కువగా తీసుకుంటుంటాము. కానీ ఇది నాకు ఇలా వచ్చేసింది అంటే మెయిన్ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే
వాటర్ తక్కువగా తీసుకోవడం వల్లనే మీకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. అలాగే మనకు బాడీకి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి. మన గురించి అయితే ఒక అరగంట అయినా టైం కేటాయించుకొని యోగా చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం అయితే కంపల్సరీగా అండి. ముఖ్యంగా లేడీస్ అయితే అసలు పట్టించుకోవట్లేదు కదా. ఎంతసేపు మనం ఇంట్లో పని వంట చేయడం, ఇంట్లో వాళ్ళకి అన్నీ చూసుకుంటూ ఉంటాం, కానీ మన గురించి మనం పట్టించుకోవట్లేదు. అందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయండి. మనం ఇంట్లో ఒక్కలం పడిపోయామంటే ఇంట్లో అసలు ఎవరికి ఏ పని అర్థం కాదు. అందువల్ల లేడీస్ అయితే స్ట్రాంగ్గా ఉండాలండి. హెల్త్ కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి. ఆరోగ్యం పట్ల అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మీకు ఏదన్నా డిఫరెంట్ పెయిన్ అంటే మనకి కడుపు నొప్పి వస్తుంది, అది నార్మల్. ఎప్పుడైనా కారం తిన్న రోజు అట్లా గ్యాస్ పట్టేసిన రోజు పెయిన్ వస్తుంది, అది మనకు తెలుస్తుంది. కానీ మనకేదో తేడా పెయిన్ వస్తుంది, ఈరోజు ఏదో తెలియకుండా ఉంది, నొప్పి ఏంటో తేడాగా ఉంది అని అనిపించినప్పుడు మాత్రం అస్సలు నిర్లక్ష్యం అయితే చేయొద్దండి. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. అవుతాయి, ఫీజు అవుతుంది, చెకప్కి అవుతాయి, అంతే కదా. మనకు ప్రాబ్లం ఏందో తెలిసిపోతుంది. కానీ ఇది మనకు మనమే డాక్టర్లం అయిపోయి మనమే అన్నీ ఇదేలే అదేలే అని అనుకుంటా ఉన్నామనుకోండి, లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. అది సీరియస్ అయిపోయి మొత్తం రిస్క్ వరకు వెళ్తున్నాము. అప్పుడైతే వాళ్ళ డాక్టర్లు కూడా ఏం చేయలేరు కదండి. ఏదైనా స్టార్టింగ్లో వెళ్తే వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేసి మనం బ్రతికేలాగా చేస్తారు. అలా కాకుండా మనం మొత్తం సీరియస్ అయిపోయి లాస్ట్ కండిషన్లో వెళ్ళి డాక్టర్లకు చెప్తే మీరు ఏదో ఒకటి చేయాలంటే వాళ్ళైనా ఏం చేస్తారండి. వాళ్ళైనా మనుషులే కదా, వాళ్ళకి శక్తి వరకు వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు. అందుకని మనం ముందుగానే హెల్త్ అయితే చూపించుకోవాలి, జాగ్రత్తలు అయితే పాటించుకోవాలండి. మెయిన్ వాటర్ అయితే ఎక్కువగా తీసుకోవాలి. నాకు ఇంకొకటి ఏం చెప్పారంటే, గాల్ బ్లాడర్ స్టోన్ తీశారు కదా, ఆ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ మనకు ఇంకా ఫ్యూచర్లో హెర్నియా వచ్చే ఛాన్స్ ఉందమ్మా నీకు అని చెప్పారు. అసలు ఇంకా ఈ ఆపరేషన్ బాగా అయింది, మంచిగా అయిందిలే అని అనుకునే లోపల మళ్ళీ వాళ్ళు అది చెప్పారు. అంటే నాకు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది ఫ్యూచర్లో, అంటే నేను ఏమైనా జాగ్రత్తలు నాకు అసలు హెర్నియా అనే నేను ఫస్ట్ వింటున్నానండి. అంటే నాకు తెలియదు అసలు ఆ హెర్నియా ఏంటిదో కూడా తెలియదు. అంటే ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీలో లేదు కాబట్టి అసలు నాకు ఐడియా కూడా లేదు, దాని గురించి కూడా నేను వినలేదు. అసలు ఎందుకు వస్తుంది నాకు చెప్పండి. అంటే మనకు స్టమక్ దగ్గర ఏరియా సెన్సిటివ్గా ఉంటే వస్తుందంటండి. అది కొంతమందిలో వస్తుంది, కొంతమందిలో రాదంట. ఆ ఏరియాని మనము కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే మజిల్ అనేది ఫ్యాట్గా ఉండడం వల్ల, లూజ్గా ఉండడం వల్ల ఇక్కడ స్టమక్ దగ్గర వాళ్ళకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందంటండి. బొడ్డు దగ్గర ఇలా ఇలా బయటికి రావడం, అంటే ఇన్సైడ్ వస్తుంది, బయట సైడ్ వస్తుందంట. నాకు స్టంట్ తీసిన రోజు నా పక్క రూమ్లోనే ఆవిడకైతే చేశారండి. బయట వాక్ చేస్తుంటే నేను అడిగాను, మీకు ఏం సర్జరీ అయిందంటే ఆవిడ చెప్పారనమాట, నాకు హెర్నియా ఆపరేషన్ అయిందమ్మా, ఇన్సైడ్ వచ్చిందంట ఆవిడకు, బొడ్డు సైడ్ లోపల ఇన్సైడ్ వచ్చిందంట, పెయిన్ వచ్చిందంట ఆవిడకు కూడా. 24 అవర్స్లో చేసేసారంట ఆపరేషన్ కూడా. అది డాక్టర్ గారు నాకు చెప్పారనమాట, మీకు అలా వచ్చే ఛాన్స్ ఉందమ్మా, ఇప్పుడైతే రాదు, ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల మీరు కొంచెం బాగా వాటర్ తాగండి, మజిల్ స్ట్రాంగ్ చేసుకోండి, ఫ్యాటీ ఫుడ్ తీసుకోవద్దు, అలాగే వాకింగ్ చేయండి, జిమ్ చేసుకోండి, మీకు ఏది ఇష్టమైతే అది వాకింగ్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్పారు. అలాగే ఆపరేషన్ గాల్ బ్లాడర్ చేశారు కాబట్టి వెయిట్ పట్టుకోవద్దని చెప్పారు. వెయిట్ ఎక్కువైంది, నాకు ఆల్రెడీ సీ సెక్షన్ అయింది కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తలు తీసుకున్నానండి. నేను వెయిట్ అయితే అస్సలు మోయను. ఇంట్లో పనులు అన్నీ చేసుకోవచ్చు అండి. నేను సర్జరీ అయిన తర్వాత కుకింగ్ చేసుకోవడం అట్లాంటివన్నీ కూడా చేసుకున్నాను, ఇబ్బంది ఏం లేదు. అది ఎక్కువ మనం వంగిలు వేయటం, బరువులు మోయటం అలా అయితే చేయకూడదండి కొద్ది రోజుల వరకు అయితే. నేను హైదరాబాద్లోనే అక్కడే మా బావగారు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను అనమాట. 1 మంత్ వరకు అయితే అక్కడే రెస్ట్ తీసుకున్నాను. వాళ్ళు చాలా బాగా అసలు డైలీ జ్యూసులు పట్టియడం, ఇంకా వాటర్ ఎక్కువ తాగమని చెప్పారు. ఇంకా చాలా కేర్ తీసుకున్నారండి. నాకు స్టంట్ తీసినప్పటికీ డాక్టర్ గారు చూసి, అమ్మ చాలా బాగా ఉంది ఇన్సైడు, అసలు ఇంత స్టోన్ రవ్వ కూడా లేదు, మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి, ఏం ప్రాబ్లం లేదు, ఇంకా నీకు అంత క్లియర్, కిడ్నీ కూడా నార్మల్గా ఉంది, మీరు తొందరగా వచ్చారు ఇప్పటికన్నా అని చెప్పారండి. అసలు ఆ డాక్టర్ గారు కూడా అయితే అసలు చాలా బాగా అండి, ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతూ విసుక్కోకుండా, మేము అవి ఇవి అన్నీ అడుగుతున్నా సరే ఆయన చాలా విసుక్కోకుండా సమాధానం చెప్పారండి. అయితే డాక్టర్ గారు ఏమంటున్నారంటే, మీకు ఇలాంటివి అలవాటు లేనట్టుంది, అందుకే ఇట్లా భయపడిపోతున్నారు మీరు, మాకు ఇవన్నీ రోజుకి కొన్ని వేలల్లో చేస్తూ ఉంటాం ఇలాంటి ఆపరేషన్లు, మీకు ఎవరికి ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూ రానట్టుంది, మీకు కొత్తగా అనిపిస్తున్నట్టుంది అని చెప్పారనమాట. నిజమేనండి, అసలు నేను ఎప్పుడు ఇలాంటివి అంటే మా ఫ్యామిలీలో అయితే వినలేదు. బీపీలు, షుగర్లు అట్లా ఉన్నాయి, కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట. ఇంకా అదేనండి, మన లేడీస్ అయితే జాగ్రత్తలు తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తాగాలి, మన ఫ్యామిలీ కేరింగ్ తీసుకుంటూ ఉంటాం, కానీ మన గురించి కూడా పట్టించుకోవాలి. ఇంకొకటి లేట్గా తినడం ఒకటి, మార్నింగ్ అయితే ఇంకా ఇప్పుడు ఈ గాల్ బ్లాడరు స్టోన్ రావడానికి ఇంకొక మెయిన్ కారణం కూడా చెప్పారండి. మనకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయితే లేడీస్ తినం కదా, చాలామంది అయితే తినరండి. నేను కూడా అలాగే డైరెక్ట్ మధ్యాహ్నం తినేస్తాను ఒకటేసారి. అంటే తింటే నాకు పని చేసుకోలేనని చెప్పేసి మార్నింగ్ టీ తాగేసి ఇంకా అలాగే ఉండిపోతానమాట. మధ్యాహ్నం పనులు మొత్తం కంప్లీట్ చేసుకొని అప్పుడు తింటాను.
అది కూడా ఒక ప్రాబ్లం అంట ఈ స్టోన్ రావడానికి అని చెప్పారు. మీరైతే టిఫిన్ తినండి అమ్మ, మీకు ఏమైనా పూజలు ఉన్నా ఏమున్నా సరే మీరు చేసుకోండి, నిదానంగా చేసుకోండి. కానీ ఏదో కాస్త ఉదయం 8 గంటల కన్నా 9 లోపు అయినా సరే కాస్తన్నా తినాలి. తిన్న తర్వాత మీరు ఏ పనులన్నా చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ముందు ఆరోగ్యం కదా అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి నేను ఏదో ఒకటైతే తింటున్నానండి. అంటే ఆకలి అనిపిస్తుంది కానీ తింటే పని చేయలేము కదా చాలామంది. నాకైతే అదే ప్రాబ్లం అండి. నేను ఏదైనా టిఫిన్ చేశానంటే పని అసలు చేయలేను, నిద్ర వచ్చేస్తుంటుంది, బద్ధకంగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను పనులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తింటానన్నమాట. అలాగే నైట్ కూడా మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంట్లో అందరికీ పెట్టి మనం లాస్ట్లో తింటాం కదా, అది కూడా ఒక ప్రాబ్లం అండి. లేటు నైట్ తినడం కూడా, ఎర్లీగా అయితే డిన్నర్ కూడా చేసేసేయాలి. ఇలాంటివి చిన్నవి పాటించకపోవడం వల్లనే మనకి పెద్ద సమస్యలు వస్తున్నాయండి. మనం ఫస్ట్ పాటించేవన్నీ చిన్నవే, అవి మనకు పెద్ద దొరకనివి కాదు, మనం చేయలేనివి కాదు. అవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి కదా, అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. అందువల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నేను చేసిన ఈ పొరపాట్లన్నీ కూడా మీరు చేయకుండా, ఎవరికైనా ఇలాంటి పెయిన్ ఉంది అని అంటే ఖచ్చితంగా వెళ్ళి చూపించుకోండి. ఒకసారి చూపించుకోవడంలో నష్టం ఏం లేదు, మనకు లాభమే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వెళ్ళి చూపించుకోండి. ఇంకా మీకు ఈ వీడియో మీద ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా నాకు కామెంట్లో అయితే చెప్పండి, నేనైతే మీకు చెప్తాను క్లియర్గా. ఇప్పుడైతే నేను చాలా వరకు అన్ని విషయాలు అయితే చెప్పానండి. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు కానీ మీరు చూడండి తప్పకుండా, ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఈ వీడియో అయితే మీరు పూర్తిగా అయితే చూడండి. నేను అసలు ఈ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఎన్ని వేల వీడియోలు చూశాను, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది ఏంటి అని నేను ఎన్ని చూశానండి వీడియోలు అయితే. చూసిన తర్వాతనే ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పటివరకైతే నాకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇంకా నేను రెగ్యులర్గా వాకింగ్కి అయితే వెళ్తానండి, మార్నింగ్ ఈవినింగ్ అయితే వెళ్తాను. మా వారు చెప్పినట్టు అయితే నేను వినలేదండి అసలు. ఆయనకు ఏ ప్రాబ్లం లేదు, హెల్త్ ప్రాబ్లం. నేను చాలా కేరింగ్గా చూసుకుంటా కానీ నన్ను నేనైతే పట్టించుకోలేదు. ఆయన మాత్రం చాలా బాగా చెప్తారండి, వాటర్ తాగు, నాతో పాటు వాకింగ్కి. ఆయన మార్నింగ్ కంపల్సరీ యోగా చేస్తారు, వాకింగ్కి వెళ్తారు. నేను ఒకరోజు చేస్తాను, ఒకరోజు చేయను. పనులు అయిపోతే చాలు, ఇంట్లో పనులు అయిపోతే చాలే అన్నట్లుగా ఉండేదాన్ని. ఆయన హెల్త్ చాలా కేరింగ్గా చూసుకుంటారండి. ఆయన ఎన్ని పనులు ఉన్నా సరే వాకింగ్కి వెళ్తారు, యోగా చేస్తారు. ఆయన టైమింగ్స్ అన్నీ రెగ్యులర్గా ఉంటాయండి. నెగ్లెక్ట్ చేయరు, ఏ విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయరు. హెల్త్ విషయంలో అయితే నేను అలా చేసే ఇంత దాకా తెచ్చుకున్నాను. కొంతమంది కంట వీళ్ళ ఎంప్లాయీస్కి, నాకు సర్జరీకి ముందే ఒక 1 వీక్ ముందే వీళ్ళ ఎంప్లాయీస్ మిసెస్కి అయిందండి కిడ్నీ స్టోన్స్. ఆవిడకి రెండింటికి వచ్చేసాయంట. అప్పటి వరకు ఆవిడ టెంపుల్స్కి వెళ్ళిందంట, అంత తిరిగిందంట, బాగానే ఉందంట. అసలు ఆవిడకి ఎలాంటి పెయినే లేదంట, అసలు ఇంత కూడా పెయిన్ అనిపించలేదంట. సడన్గా యూరిన్ ఆగిపోయాయని ఆవిడ చెప్పారంట. యూరిన్ ఆగిపోయాయంట, అసలు రావడం ఆగిపోతే అసలు ఎందుకు ఇలా అయిపోయింది ఏంటి ఆవిడకి అంటే పొత్తి కడుపు దగ్గర పెయిన్ వస్తుంటుంది కదా మనకి యూరిన్ ఆగిపోయినప్పుడు. ఆవిడ ఎమ్మడే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి చెప్పారంట 2 కిడ్నీలో స్టోన్స్ ఉండిపోయి స్ట్రక్ అయిపోయి యూరిన్ బ్లాడర్ని బ్లాక్ చేసేస్తాయండి, ఇక యూరిన్ అనేది బయటికి రాకుండా. అందుకు ఆవిడకి ఇమ్మీడియట్గా మళ్ళీ 2 కిడ్నీలో స్టోన్ బ్లాస్ట్ చేసి స్టంట్ వేశారు. ఆవిడకి అలాంటి సమస్య వచ్చింది. మెయిన్ మనం ఇంకో జాగ్రత్త కూడా ఏంటంటే, మనం జర్నీలో ఉన్నప్పుడు కానీ ఇంట్లో అయినా సరే యూరిన్ వస్తున్నప్పుడు ఆపుకుండా ఉంటాం కదా, అది కూడా ఒక మైనస్ అండి. అస్సలు ఆపుకోవద్దు. నేను అలాంటి పొరపాట్లు కూడా చేశాను. ఇంట్లో అయితే మనం ఆపుకోం కానీ జర్నీలలో యూరిన్ అనేది ఆపుకుంటుంటాం కదా, అది కూడా ఒక ప్రాబ్లమేనండి. అలా అసలు యూరిన్ అస్సలు ఆపుకోవద్దు. యూరిన్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనం వెళ్ళడం మంచిది. అట్లా అంటే అప్పుడప్పుడు అంటే పర్వాలేదు కానీ రెగ్యులర్గా మనం ఇదే అలవాటుగా చేసుకున్నామంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే అన్నీ చెప్పాననే అనుకుంటున్నానండి. మళ్ళీ ఏమైనా ఇంకా మిస్ అయ్యి ఉంటే నేను మళ్ళీ చెప్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల మరి కొంతమందికి అవగాహన అయితే వస్తుంది. అలాగే ఇంకొంతమంది కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ని అయితే చూడండి, మీకు మంచి విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.